సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనం ఫిట్నెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఫ్యాషన్ అంటే ఖచ్చితంగా మీకు ఉండాల్సింది మంచి ఫిట్నెస్. మీ బాడీ మీ బాడీ టైప్ కి తగ్గట్టు ఏ డ్రెస్ వేసుకోవాలనే దాని గురించి నేను ఆల్రెడీ ఇన్ డీటెయిల్ ఒక వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి. సో ఇప్పుడు మీ బాడీ కొంచెం ఆ ఫిట్ షేప్ లోకి ఎలా తెచ్చుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను సన్నం నుంచి లావు ఎలా అవ్వాలని చెప్తాను. తర్వాత లావు నుంచి సన్నం ఎలా అవ్వాలని కూడా చెప్తాను. సో ఫస్ట్ సన్నం నుంచి లావు అవ్వడం కొంచెం మీరు బాగా కష్టపడాలబ్బా. మీరు వే ప్రోటీన్ లాంటివి తీసుకోమని నేనైతే సజెస్ట్ చెయ్యను. మీకు ఫుడ్ లోనే మంచి ప్రోటీన్ ఉంటుంది. అదే ఫుడ్ లోనే మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది మీకు. సో మీరు ఆ ఎక్స్ట్రా వే ప్రోటీన్స్, ప్రోటీన్ డబ్బాలు, పాల డబ్బాలు ఇవి కొనేసుకొని అంత చేయాల్సిన అవసరం లేదు. మీరు సన్నంగా ఉన్న లావుగా అవ్వాలంటే ఫుడ్ మీద మెయిన్ ఫోకస్ చేయండి. బాగా తినాలి మీరు. అదే నేను బాగా తింటున్నాను బ్రో అయినా లావు అవ్వట్లేదంటే మీరు చేసింది మీకు పట్టాలి, వంట పట్టాలి. సో దాన్ని మీరు ఏం చేయాలంటే ఒక క్రమశిక్షణతో తినాలి. అంటే లైక్ కొన్ని ఫుడ్స్ చెప్తాను నేను, అవి మ్యాండేటరీగా ఉన్నట్టు చూసుకోండి. డైలీ ఒక 10 బాయిల్డ్ ఎగ్స్ మ్యాండేటరీగా తినడానికి ట్రై చేయండి. బ్రో 10 అంటే 10 చాలా తక్కువ టు బి హానెస్ట్. మీరు కొంచెం విగరస్ గా జిమ్ చేస్తే సరే చేసే వాళ్ళు చూసినా సరే 20-30 తినే వాళ్ళు కూడా ఉన్నారు. నేను మరీ ఒక 10 మీకు అలవాటు లేకపోతే ఒక 2 నుంచి స్టార్ట్ చేసి ఒక 5 అట్లీస్ట్ ఒక 5 ఎగ్స్ అయినా డైలీ మార్నింగ్ తీసుకున్నట్టు చూడండి. దాంతో పాటు మార్నింగ్ మీరు ఒక 2-3 బనానాస్, అంటే డైట్ మీద అలా ఉండాలి. లైక్ ఏవేవి తింటే ఎక్కువ లావు అవుతారో అలాంటి ఫుడ్స్ చూస్ చేసుకోండి. ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి. వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేస్తే మీకు మజిల్ బాగా బిల్డ్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ప్రోటీన్ తినడం వల్ల, లైక్ ఫుడ్ లో ఉండే ప్రోటీన్ అది తినడం వల్ల ఏంటంటే డైరెక్ట్ గా మీకు మజిల్ కి వంట పడుతుంది అది. సో మీరు కొంచెం లావ్ అవడానికి ఈజీ అవుతుంది. ఇన్ కేస్ మీరు లావ్ అయ్యారు ఇప్పుడు అనుకుంటే, లావ్ అయిన తర్వాత సన్నం అవడానికి, లేదా లావ్ అయిన వల్ల సన్నం అవడానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే బాడీ షేప్ లోకి తెచ్చుకోవడం. ఇప్పుడు మీకు ఏవి అలా పెడితే అలాగా బాడీ అంతా ఉండి మీరు జిమ్ కి వెళ్ళిపోతానంటే మజిల్ అనేది మీకు అంత పర్ఫెక్ట్ గా గ్రో అవ్వదు. మీకు గ్రో అవుతుంది కానీ అంత పర్ఫెక్ట్ గా గ్రో అవ్వదు. సో మీకు అబ్బాయికి మెయిన్లీ అమ్మాయి ఇచ్చేది ఏంటంటే యాబ్స్ ఇదొకటి, నెక్స్ట్ షోల్డర్ ఒకటి. యాబ్స్ పక్కన పెడితే షోల్డర్ అనేది ఒక అబ్బాయికి చాలా మంచి లుక్ ఇస్తుంది. సో నేను ఒక వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పాను. ఏ వీడియోలో చెప్పానో నాకు గుర్తులేదు కానీ చెప్పాను. షోల్డర్ మీరు ఎంత బాగా పెంచితే మీకు అంత అందం వస్తుందని. సో మీరు వర్కౌట్ చేయాల్సింది ఏంటో తెలుసా, మెయిన్లీ షోల్డర్ మీద. ఈ షోల్డర్ అనేది బ్రాడ్ ఉండాలి అండ్ ఇది మంచి వి షేప్ లో ఉండాలి. సో దానికి ఏం చేస్తారంటే బేసిక్ ఎక్సర్సైజ్ చెప్తాను. డైలీ రన్నింగ్ వెళ్ళండి, గ్రౌండ్ వెళ్ళండి. ఒక 2.5 km మ్యాండేటరీగా వేయండి. 2.5 km రన్ చేసి వీలైతే ఒక 1 or 2 km నడిచి ఆ తర్వాత మెడిటేషన్ చేసుకొని ప్రశాంతంగా ఇంటికి రండి. డైలీ ఒక షెడ్యూల్ ఫాలో అవ్వండి. అంటే లైక్ 2.5 2 kilometers వాకింగ్ అలాగా ఒక రోజు. నెక్స్ట్ లేదా 2 1600 2 800 ఒక రోజు మీటర్స్ అలాగా. అలా మీరు డైలీ షెడ్యూల్ చేంజ్ చేస్తుంటే మీకు ఆ స్టామినా అనేది కూడా బిల్డ్ అవుతుంది. అండ్ ఫుడ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు లావుగా ఉన్నారు కాబట్టి ఎడబెడ తినేస్తే కష్టం. సో మీరు ఒకేసారి కూడా ఫుడ్ తగ్గించేద్దు. అలా అని గ్రాడ్యువల్ గా క్వాంటిటీ అనేది తగ్గించుకుంటూ రండి. రైస్ కొంచెం తక్కువ తినండి. లైక్ 1 cup రైస్ తినండి. దానికన్నా రోటీస్, నెక్స్ట్ కర్రీస్ ఎక్కువ తినండి రైస్ కన్నాను. అది మీకు కొంచెం బాగా అవుతుంది. మార్నింగ్ మీరు ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ కి కావాలంటే మసాలా ఓట్స్ ఉంటాయి కదా, అవి ప్రిఫర్ చేసుకోవచ్చు. లేదంటే స్ప్రౌట్స్ అవి ఉంటాయి కదా, అవి ప్రిఫర్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఏంటంటే ఆ దాన్ని ఏమంటారబ్బా, రాగి మాల్ట్ అంటారు కదా, ఆ మిల్లెట్ ఉంటుంది కదా, మిల్లెట్ పౌడర్. దాంతో చేస్తారు కదా, మరగబెట్టి ఆ పౌడర్ వేసి చేస్తారు. అదైనా తాగొచ్చు. ఈ మూడిట్లో మీరు ఏదోటి ప్రిఫర్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ విత్ ఎగ్ వైట్స్. ఎగ్ ఎల్లో మీరు తినద్దు, ఎందుకంటే ఆల్రెడీ మీరు లావు ఉన్నారు. అందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఎల్లో తిన్నారంటే మీరు ఇంకా లావు అయిపోతారు తప్పితే మీకు సుఖం ఉండదు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే గ్రౌండ్ లో పరిగెత్తండి. మెయిన్ పరిగెత్తిన తర్వాత సన్నం అవుతారు. సన్నం అయిన తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ చేశారు అనుకోండి, అంటే ఫ్యాట్ అనేది కరుగుతుంది మీకు. ఫ్యాట్ కరిగిన తర్వాత మజిల్ బిల్డింగ్ చేశారు అనుకోండి, కొంచెం బాగా సెట్ అవుతుంది. అంటే నాకు ఈ బాడీ బిల్డింగ్ ఇవి అంత ఐడియా లేదు, నేను ఫస్టే చెప్తున్నాను. కానీ ఏంటంటే నేను చేసి అబ్జర్వ్ చేసింది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఎవరైనా ఒక మంచి ప్రొఫెషనల్ ట్రైనర్ అవ్వాలని ఉంటే అడగండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. జిమ్ కి వెళ్ళి జిమ్ ట్రైనర్ ఎవరైనా అడిగితే మీరు జిమ్ లో జాయిన్ అవ్వరా నేను తగ్గించేస్తానని చెప్తారు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ట్రైనర్ ఉంటే వాళ్ళని అడిగి కన్సల్ట్ అయ్యి తీసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రన్నింగ్ తర్వాత పుషప్స్ అండ్ పుల్అప్స్. మీరు ఒక 3-4 months కంటిన్యూస్ గా పుషప్స్ అండ్ పుల్అప్స్ చేస్తూనే ఉండాలి. జిమ్ కి వెళ్లే ముందు. జిమ్ కి వెళ్ళాలి, మంచి బాడీ వస్తుంది మీరు జిమ్ కి వెళ్తేనే. రన్నింగ్ చేసి పుషప్స్ చేసుకొని పుల్అప్స్ చేసుకుంటే బాడీ షేప్ లోకి వస్తుంది కానీ ఆ కట్స్ అనేవి రావు మీకు.
సో ఖచ్చితంగా జిమ్ కి వెళ్ళాలి కట్స్ రావాలంటే. కానీ దానికన్నా ముందు ఏంటంటే చెస్ట్ ఫ్లాట్ గా అవ్వాలి, ఒక మంచి షేప్ లోకి రావాలి, చెస్ట్ అనేది కొంచెం అందంగా కనిపించాలి. సో దాని గురించి ఏంటంటే పులప్స్ చేయాలి. నెక్స్ట్ ఈ బ్యాక్ ఒక వి షేప్ రావడానికి అండ్ మీ షోల్డర్ కి వాటికి ఒక మంచి గ్రిప్ దొరకడానికి పులప్స్ ఆర్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఈ రెండు చేస్తే చాలు. బ్యాక్ బటర్ఫ్లై షేప్ వస్తుంది కదా, చాలా మంది ఇలా వెనక్కి తిప్పి ఇలా చూపిస్తారు కదా, ఆ బటర్ఫ్లై షేప్ మీకు పులప్స్ ఎక్కువ చేయడం వల్ల వస్తుంది. ఒకేసారి అలానే బట్టలు చింపేసుకోవద్దు, నెమ్మది నెమ్మదిగా. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే డైలీ ఒక 200 పుషప్స్ అయినా మినిమం లో మినిమం తీయాలి. కానీ స్టార్టింగ్ మీకు అన్ని ఎక్కువ అంటే రావు. స్టార్టింగ్ ఒక 10 స్టార్ట్ చేయండి, మీకు అలవాటు లేకపోతే. అప్పుడు 6 మంత్స్ వరకు పుషప్స్ అండ్ పులప్స్ పెట్టుకోండి. మీరు అసలు ఒక్కటి కూడా తీయలేకపోతున్నారంటే ఒక 6 మంత్స్ వరకు ఓన్లీ పుషప్స్ అండ్ పులప్స్ మాత్రమే పెట్టుకోండి. డైలీ ఒక 10 నుంచి స్టార్ట్ చేయండి. మీరు సెట్ ఒకటి తీస్తున్నారా 2 తీస్తున్నారా అన్నది అనవసరం. ఎన్ని సెట్లు చేసినా సరే ఆ 10 అనుకుంటే ఆ రోజు ఆ 10కి వచ్చేయాలి. ఈ రోజు 10 అయ్యాయంటే నెక్స్ట్ డే కూడా 10 చేయండి. అంటే గ్రాడ్యువల్ గా ఒకేసారి ఇంక్రీజ్ చేయమని కూడా నేను చెప్పను. ఫస్ట్ ఒక 3 డేస్ 10 చేయండి. 4th డే నుంచి మీరు ఏం చేస్తారంటే ఒక 12 to 15 మధ్యలోకి వెళ్ళండి. 15 అంటే 15 వచ్చేయాల్సిందే. ఎన్ని సెట్లలో చేసినా మీకు అనవసరం, కానీ వచ్చేయాలి అంతే. అలాగా కంటిన్యూస్ గా మీరు చేస్తూ ఉంటే ఒక 1 మంత్ లో ఈజీగా మీకు ఒక 100 వస్తాయి. ట్రస్ట్ మీ. నాకు అసలు ఒక్క పుషప్ వచ్చేది కాదు. ఇప్పుడు నేను పులప్స్ మీద పడ్డాను, నాకు అసలు పుషప్ ఒక్కటి కూడా వచ్చేది రాదు. ఇప్పుడు నేను 20-30 తీయగలుగుతున్నాను ఈ టెక్నిక్ ఫాలో అవడం వల్ల. నేను మంచి రిజల్ట్ కూడా చూస్తున్నాను. సో మళ్ళీ ఈ 1.5 మంత్ నుంచి వర్షాలు అవి ఉండడం వల్ల బాగా జిమ్ కి వెళ్ళబోతున్నాను, ఐ మీన్ రన్నింగ్ కి వెళ్ళబోతున్నాను. సో ఇప్పుడు జిమ్ కి వెళ్దాం అన్న ప్లాన్. జిమ్ కి వెళ్ళినా సరే సన్నం అవడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. లైక్ నేను ట్రెడ్మిల్ సజెస్ట్ చేయను అబ్బా. నేను సజెస్ట్ చేసేది రన్నింగ్ ఆన్ ట్రాక్ లేదా రన్నింగ్ ఆన్ బీచ్. రన్నింగ్ ఆన్ ట్రెడ్మిల్ నేను అసలు సజెస్ట్ చేయను. తప్పదు అంటే ఒక 15 మినిట్స్ లోపు 9 kmph స్పీడ్ వరకు పెట్టుకొని ట్రెడ్మిల్ మీద పరిగెట్టచ్చు. మీరు 15 మినిట్స్ లోపే చేయండి ఎంతసేపు చేసిన ట్రెడ్మిల్. ఓకే. లేదు అంటే అది దిగిన తర్వాత మీకు బోల్డ్ ఉంటాయి స్కిప్పింగ్స్ అయితే నేను 200-300 చేసేస్తాను నాన్ స్టాప్ గా. లేదంటే మీరు జంపింగ్ జాక్స్ వాటిలో 5 వేరియేషన్స్ ఉంటాయి. లైక్ ఇలా క్రాస్ గా చేస్తూ, నెక్స్ట్ బెండ్ అయ్యి లెగుస్తూ, నెక్స్ట్ హై నీ రైజెస్, ఇలా మొత్తం 5-6 జంపింగ్ వేరియేషన్స్ ఉంటాయి. మీకు జంపింగ్ వేరియేషన్స్ అని మీరు యూట్యూబ్ లో కొట్టినా సరే మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను అవన్నీ చేసి చూపించలేను కదా మీకు. ఓకే. సో ఆ జంపింగ్స్ అవి చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు దగ్గరలో గ్రౌండ్ లేదు, అవైలబిలిటీ లేదు అనుకుంటే మీరు జంపింగ్స్ ఇవి చేసుకొని ప్యారల్ గా ఇచ్చేసుకోవచ్చు. బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే రన్నింగ్ చేయండి. ఎందుకంటే చెప్తున్నాను చూడండి, జంపింగ్స్ మీరు 5 వేరియేషన్లు చేశారనుకోండి, 5 వేరియేషన్లు 3 సెట్లు చేశారనుకోండి, సెట్ మీకు ఒక 1 మినిట్ అయినా పడుతుంది ఎంత లేదన్నా సరే. సో 5x3 అంతా 15 అంటే 15 మినిట్స్ మీకు ఓన్లీ వర్కౌట్ అవుతుంది. ఎవ్రీ సెట్ కి మీరు మినిమం 2 మినిట్స్ బ్రేక్ తీసుకుంటారు. సో అక్కడంతా 30 మినిట్స్ 45 మినిట్స్ మీకు జంపింగ్స్ లోనే పోతుంది. 45 మినిట్స్ మీకు ఇంకా చాలా తక్కువ సేపు, అనుకోకుండా గంట సేపు ఎగిరిపోద్ది మీకు ఈ 5 సెట్స్ 3 చేస్తే. సో అందుకు నేను జంపింగ్ సజెస్ట్ చేయను. అదే మీరు గ్రౌండ్ వెళ్ళగానే ఒక 2 రౌండ్లు చుట్టూ నడిచేసి హార్డ్లీ పరిగెట్టాను అనుకోండి, నేను చాలా స్లోగా పరిగెడతాను. ట్రస్ట్ మీ, 6 kmph ఆ స్పీడ్ లో పరిగెడతాను. నాకు 2 km అలా కవర్ చేయడానికి నాకు హార్డ్లీ ఒక 14-15 మినిట్స్ పడుతుంది అంతే. సో 14 మినిట్స్ పరిగెట్టింది అక్కడ, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంతసేపు జంపింగ్స్ చేసింది అక్కడ. రెండిట్లో చాలా వేరియేషన్ ఉంది కదా. అండ్ ఓన్లీ జంపింగ్స్ చేయడం మీరు జిమ్ కి వెళ్ళి వేస్ట్ కదా. జంపింగ్స్ చేసిన తర్వాత మజిల్ మీద కూడా మీరు వర్కౌట్ చేయాలి ఎంతో కొంత. అట్లీస్ట్ ఒక 3-4 సెట్స్ అయినా డైలీ ఒక్కొక్క మజిల్ అని పెట్టుకొని, ఒక రోజు మండే చెస్ట్, ట్యూస్డే బైసెప్, వెన్స్డే ట్రైసెప్, థర్స్డే లాట్స్ అలా అని పెట్టుకొని వీక్ ఒక డే అన్నట్టు మీరు చేసుకోవాలి మ్యాండేటరీగా. సో అలా చేసుకున్న తర్వాత మీరు అది ఒక 1 అవర్ అయిపోతుంది, ఇది ఒక 1 అవర్ అయిపోతుంది. మధ్యలో మీకు రెస్ట్ ఒక 1 అవర్ తీసుకున్నా సరే ఎంత లేదన్నా సరే మీకు 2 to 2.5 hours పెట్టేస్తుంది జిమ్. సో నేను ఏం సజెస్ట్ చేస్తానంటే మార్నింగ్ ఒక 20 మినిట్స్ రన్నింగ్కి వెళ్ళండి. 20 నిమిషాలు నాన్ స్టాప్ పరిగెట్టేస్తే ఓహో మీరు పోటుగాడు అన్నట్టే లెక్క. సో అంటే డైలీ మీకు సరిపోయే దాని గురించి నేను చెప్తున్నాను. ఒక 20 మినిట్స్ పరిగెట్టేసి ఒక 5 మినిట్స్ చుట్టూ కొంచెం స్పీడ్ వాక్ చేసి 5 మినిట్స్ స్ట్రెచింగ్స్ చేసుకుని హ్యాపీగా ఇంటికి వచ్చేసినా సరే, మీ వర్క్ లైఫ్ ఎంత బిజీగా ఉన్నా సరే 30 మినిట్స్ చాలా మీరు ఆల్మోస్ట్ 100-200 క్యాలరీస్ బర్న్ చేస్తారు. డైట్ కంట్రోల్లో పెట్టుకొని ఒక 2.5 km పరిగెట్టినా సరే డైలీ సరిపోతుంది మీకు. అది నా ఇంటెన్షన్ మెయిన్ మీకు చెప్పాలనుకుంటుంది. అండ్ నేను ఇంకొక టిప్ చెప్తున్నాను, మీరు జిమ్ స్టార్ట్ చేసినా ఏజ్ స్టార్ట్ చేసినా మీ ఇష్టం. మీ రిజల్ట్స్ మీకు ఎలా వస్తాయో అది మీరు చూసుకోండి, మీ బాడీ టైప్ బట్టి. నా బాడీ టైప్ బట్టి మీకు ఎలా అయిపోద్దని నేను చెప్పను. నేను నా ఒపీనియన్స్ చెప్తున్నాను. ఇది 3వ సారి చెప్పడం. జస్ట్ నా ఒపీనియన్స్ అండ్ సజెషన్స్ మాత్రమే చెప్తున్నాను. చెయ్యాల్సింది మీరు, ఉండాల్సింది మీరు. సో మీరే వర్క్ చేసుకోండి. దాని తగ్గట్టు మీకు తెలిసిన మంచి సర్టిఫైడ్ ట్రైనర్ గానీ, న్యూట్రిషనిస్ట్ గానీ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి ఒక మంచి డైట్ అండ్ ఇది సజెషన్ తీసుకొని ఫాలో అవ్వండి అంతే. అండ్ ఇంకొకటి నేను మరీ చెప్తున్నాను, మీరు జిమ్ జాయిన్ అయిన రోజు బైసెప్ ఏదో చేస్తారు అనుకోండి,
అన్ని పట్టేస్తాయి. కనీసం ఇలా ఉన్న చేతిని ఇలా కాంట్రాస్ట్ చేయలేరు మీరు. అలా అని మీరు ఉండిపోతే మీకు వారం రోజుల వరకు నొప్పి తగ్గదు. మీరు గనక జిమ్ పెయిన్స్ వస్తున్నా సరే ఒక హాఫ్ అన్ వరకు మీరు మూవ్‌మెంట్ చేయగలరు. మీరు కంటిన్యూస్‌గా ఒక 4 డేస్‌కి జిమ్‌కి వెళ్ళండి చాలు. మీకు ఫిఫ్త్ డే నుంచి ఆ నొప్పి తెలీదు. ఇది నేను 2 సార్లు జిమ్ మానేసిన ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. జిమ్ స్టార్ట్ చేస్తాను. సెమ్ ఎగ్జామ్స్ అని ఏదో అప్పుడు ఆపేసేవాడిని కాలేజ్ టైమ్ అప్పుడు. సెమ్ ఎగ్జామ్స్ అని ఏదో ఇంక అవ్వట్లేదని చెప్పేసి మాకెలా అంటే మిడ్, సెమ్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ కంటిన్యూస్‌గా అలా 1 ½ మంత్ ఎగ్జామ్స్ అవుతూనే ఉంటాయి. సో, ఆ టైమ్ అప్పుడు నేను జిమ్‌కి వెళ్ళను గదా! అలాంటి టైమ్ అప్పుడు మానేయాల్సొచ్చేది ఒక 2 టైమ్స్. మానేసి మళ్ళా స్టార్ట్ చేసి ఎగ్జామ్స్ అవ్వగానే మళ్ళా మూడ్ నుంచి జిమ్‌కి వెళ్ళబుద్దయ్యేది. అలా ఒక 3 మంత్స్ గ్యాప్ వచ్చేసింది మినిమమ్. ఆ మోటివేషన్ తెచ్చుకొని చేసేలోపు. ఆ టైమ్ అప్పుడు మళ్ళా ప్రాపర్ స్లీప్ లేక, రెస్ట్ లేక 1 ఆర్ 2 మంత్స్ నేను కష్టపడి ఎంతో కొంత కరిగించి ఉంటాను. ఈ 3 మంత్స్ అది పెంచేసి ఉంటాను. మళ్ళా 1 ఆర్ 2 మంత్స్ కష్టపడి ఉంటాను. 3 మంత్స్ పెంచేసి ఉంటాను. నేను 3 టైమ్స్ మానేసి చేశాను. మీరు అలా ఎట్టి పరిస్థితిలో కూడా చేయొద్దు. అట్‌లీస్ట్ గ్రౌండ్‌కి వెళ్ళండి. నేను చాలా రిగ్రెట్ అయ్యేది. చేసేదే వన్ డే బ్యాటింగ్. దాని గురించి నేను ఎందుకు ఒక హాఫ్ అన్ అవర్ గ్రౌండ్‌కెళ్ళి వచ్చేసి ఉన్నా సరే ఈ పాటికి నేను మంచి షేప్‌లో ఉందును. నేను ఇప్పటికీ అదే బాధపడుతున్నాను. ఈ తప్పు మీరు చేయొద్దు. సో, మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఫిట్‌నెస్ ఎలా మెయింటైన్ చేయాలని. మీకు మరీ ఓహో! కట్లొచ్చేసి చేసేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్లాట్ స్టమక్ వచ్చి, ఇది కొంచెం ఇలా చిన్న వి షేప్ వస్తే సరిపోతుంది. ఓ బటర్‌ఫ్లైలు ఆహ్, ఏవేవో రామచిలకలు వచ్చేయాల్సిన అవసరం లేదు మీకు. జస్ట్ ఏ డ్రెస్ ఏసినా సరే మీకు పట్టేటట్టు ఉంటే సరిపోతుంది అంతే. ఫిట్‌గా ఉండేటట్టు ఉంటే సరిపోతుంది అంతే. అది నాకు చెప్పాలనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ ఆగస్ట్‌లో డే 20 కన్సిస్టెంట్‌గా మనమైతే వీడియోస్ అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాం. సో, వీడియో గనుక నచ్చినట్టయితే డెఫినైట్‌లీ ప్లీజ్ కన్సిడర్ సబ్‌స్క్రైబింగ్. ఏదైనా డెఫినెట్‌గా ఒక వీడియో కావాలన్నా సరే మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినెట్‌లీ డూ ఎ వీడియో ఆన్ దట్. థాంక్స్. నమస్తే.